హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను లంచ్‌లో కాంబినేషన్‌గా బెండకాయ ఫ్రై, బీరకాయ పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ మేము బెండకాయ ఫ్రై చేసుకుందాము. బెండకాయ ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ బెండకాయల్ని శుభ్రం చేసి తీసుకున్నాను. అవి 5 మినిట్స్ వరకు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరనివ్వాలండి. తడి ఆరిన తర్వాత వాటి ఎడ్జెస్‌ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసి బెండకాయల్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులోకి మేము కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసి కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేసుకోకూడదండి ముక్కల్ని. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన వాటిని స్ట్రైనర్‌లోకి తీసేసి పక్కన పెట్టుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకొచ్చేస్తుంది. ఇలాగే ఇదే సేమ్ ప్రాసెస్‌ని మిగతా బెండకాయ ముక్కలతో కూడాను బ్యాచెస్‌లో ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ. ఇవి ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని అన్నింటిని స్ట్రైనర్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు వీటికి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకుందాము. కారం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ రోస్ట్ చేసిన పల్లీల్ని తీసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడిన ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలండి. అందులోకి 1/2 ఇంచ్ అల్లం వేసుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని వీటన్నింటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిక్స్చర్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు కడాయిలోని ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడయిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువ వేసుకొని, ఇంగువతో పాటు కొంచెం జీలకర్ర వేసి అది ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ. అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఫ్లేమ్‌ని లోగా చేసి ఇది కొంచెం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి కారంని. కారంలోని కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని అందులోకి కొంచెం సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని అందులో మేము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కారం మొత్తం బెండకాయ ముక్కలకి అంటేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఇది లంచ్‌లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. కొంచెం పైన కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్‌తో చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ బీరకాయ పప్పు చేసుకుందామండి. బీరకాయ పప్పు కోసం నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2.5 కప్పుల కందిపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెట్టిన పప్పుని కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి 1/2 కేజీ బీరకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 3 టమాటోల్ని రఫ్‌గా చాప్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండుతో పాటు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్‌గా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకొని పప్పు మ్యాషర్‌తో కానివ్వండి, బ్లెండర్‌తో కానివ్వండి పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడిన ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుకు తాలింపు కోసం ఒక పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులో కొంచెం ఇంగువ, ఒక బిర్యానీ ఆకు వేసి సన్నగా తరిగిన పెద్దుల్లిపాయల ముక్కలు కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అందులోకి అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఈ తాలింపుని పప్పులోకి వేసుకోవాలి. వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంచండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అందులోకి కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైస్‌తో, రోటీస్‌తో బావుంటుంది. లంచ్ బాక్స్‌కి బెండకాయ ఫ్రై, బీరకాయ పప్పు మంచి కాంబినేషన్ అండి. ఈజీ రెసిపీస్ తొందరగా చేసుకోవచ్చు లంచ్‌కి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.